ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క చిత్తమును అనేక మంది వినులాగున, ఆయన యొక్క ఉద్దేశమును అనేక మంది గ్రహించలాగున ఈ యొక్క ప్రోగ్రామ్ను కనెక్ట్ చేయుటకు జోబాబు తన యొక్క సహోదరులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాల్లో మనము ధ్యానిద్దాండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్పబడిన మాటలు ఏమనంటే, ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునడి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి పోలి నడుచుకోండి అని చెబుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలములో ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. మరి మనవలే ఆకలి కలిగి ఉన్నాడు. అట్లాగనే మనవలే బాధను అనుభవించాడు. మనవలే మరి పాపమును కూడా జయించాడు. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట ఏమంటాడంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా? ఆమేన్. అయితే ఇంకా ఒక విషయం ఏమిటంటే, ఆయన క్రీస్తును పోలి అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు అందువలనే ఆయన నేను ఏమంటున్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా? అంటే పాపము విషయమై మనిషి జయించగలడు అనేది యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపించాడు. అట్లాగనే ఇంకొకటి ఏమిటంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనని మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు. ఈ లోకములో మనము గమనిస్తూ ఉంటే, ప్రకృతిని చూస్తూ ఉంటే, వాతావరణము అంటే వర్షం వచ్చేటప్పుడు వెదర్ కండిషన్ వేరుగా ఉంటుంది. అట్లాగనే ఒక చెట్టు వాసనను బట్టి ఆ యొక్క చెట్టు గుణ లక్షణాలు చెప్పవచ్చు. అట్లాగనే మనుషుని యొక్క స్వభావము అంటే క్రీస్తును పోలి నడుచుకోవటము, ఆ యొక్క ప్రేమను మనము పరిమళింప చేయటము అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు. అంటే ప్రేమ, ఆ వాసన, ఆ సువాసన మన జీవితము ఎలాగ ఉండాలంటే నడిచే పుస్తకముగా ఉండాలి. అంటే ఈ యొక్క లోకములో మనము జీవించిన జీవితములో ఏమిటంటే పరిమళ వాసనగా మన జీవితము పోతూ ఉన్నప్పుడు అనేక మందికి తెరిచిన పుస్తకముగా, అంటే అనేక మంది తెరిచిన పుస్తకం అంటే తన యొక్క లైఫ్లో ఎలాంటిది ప్రతిదీ కూడా తెలిసి ఉండాలి. అదే కదా యేసు ప్రభు వారు ఏమన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా అని యేసు ప్రభు వారు సవాలు విసిరాడు ఆ దినాలలో. అప్పటి నుంచి ఇప్పటికి అనేక మంది ఆ యొక్క విషయమయ్యి మరి అనేక మంది వెతుకుతూ ఉన్నారు. కానీ వెతికి వారి జీవితాలను దేవుడు చూపిస్తూ ఉండటం వల్ల ఏమైనది, వారి తప్పులను వాళ్ళు ఒప్పుకొని ఈయన నిజమైన దేవుడని అనేక మందిని మరిచిన వారిగా, అనేక మందిని దేవుని వైపుకు మళ్లించిన వారిగా కనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అవునండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది నా జీవితం విషయమై, నా పాపం విషయమై ఆయన బలిగా అర్పించబడ్డాడు. అవునండి, ఎందుకంటే మనము ఈ యొక్క నిత్య జీవములోనికి వెళ్ళాలంటే ఏమి కావాలి? యేసు ప్రభు వారు బలి అవటం వల్లనే మనకు నిత్య జీవం దొరుకుతున్నది. అందువలనే ఆయన మరణించి మనకు నిత్య జీవానికి మార్గాన్ని వేశాడు. ఆ మార్గములోనికి మనం రావాలి. ఆ మార్గములోనికి రావాలంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించటము అనేదే కాదు, కానీ ఆ ప్రకారము మనము జీవించాలి. క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. మన నడక, పడక, క్రియా జీవితము ప్రతిదీ కూడా. అందుకే కింద ఏమంటున్నాడు, మీలో జరత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచ్చినమే మీరు ఉచ్చరింపవలను గాని బూతులైనను పోకిరి మాటలైనను సర్వశక్తులైనను ఇవి ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అంటే ఇక్కడ ఏమని చెబుతూ ఉన్నాడు, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎలాగూ ఉండాలి, చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. మాట్లాడే ప్రతి మాట
ఈ మాట ద్వారా దేవుని మనం మహింపరిచేవారిగా ఉన్నామా, అవమానపరిచేవారిగా ఉన్నామా? మనం మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా ఎదుటివారు ఇతను దేవుని నమ్ముకొని ఉన్నాడు, యేసు ప్రభువుని అంగీకరించి ఉన్నాడు, ఇతని నడక పడక అంటే ఎరగక మునుపు ఎవరు మనల్ని పట్టించుకోరు, కానీ ఎరిగిన తర్వాత ఈ లోకమంతా మనల్ని చూస్తూ ఉంటది, భూతద్దం పెట్టి చూస్తూ ఉంటది. ఏమిటంటే ఇతను దేవుని నమ్ముకొని ఉన్నాడు, కరెక్ట్ గా ఉంటున్నాడా, తప్పులు చేస్తూ ఉన్నాడా, ఇతను ఏదైనా తప్పు దొరుకుతుందేమోనని ఎదికేవారు అనేక మంది ఉంటారు. కనుక మనం ఎలా ఉండాలంటే, మనం మాట్లాడేది, మన నడక పడక ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకే ఏమని ఉంటుందంటే, మారుచున్న సమాజంలో మారుని యువకులు లేవాలి అంటే నడకలోను పడకలోను ప్రతిదీ మన చూపులో మాటలో కూడా దేవుణ్ణి మాదిరి చూపించేవారిగా ఉండాలి. అందుకే యేసుప్రభు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అవునండి, అంతటి ధైర్యముగా చెప్పగలిగే క్యాపబిలిటీ మనకు ఉండాలి. అంటే దేవుణ్ణి ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు ఆ రీతిగా తెగించి నిలబడినాడు. అట్లాగనే మన జీవితంలో కూడా యేసు ప్రభు వారి విషయమే అలాగూ జీవించేవారిగా, అనేక మందికి మాదిరికరంగా మాదిరి చూపించేవారిగా, క్రీస్తుకి సాక్షులుగా మన జీవితము ద్వారా అనేక మందిని వెలిగించే వారిగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు తన యొక్క వినికిడులో జ్ఞాపకం చేసుకును గాక.